నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ అండ్ అలానే న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, వెయిట్ లాస్ చూసుకుంటే లెమన్ వాటర్ తాగి వెయిట్ అనేది తగ్గొచ్చా అనేది నిజంగా చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. సో ఇది ఇస్ ఇట్ ట్రూ? అంటే వెయిట్ లాస్ కి ఖచ్చితంగా అంటే ఆ జర్నీలో లెమన్ వాటర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. బట్ దిస్ అలౌన్ విల్ నాట్ సఫిషియంట్. అంటే ఒకటే సరిపోదు అనమాట. అంటే మనం ఒక 30 days ప్రోగ్రామ్ కనుక చేస్తే కనుక దాంట్లో ఫస్ట్ అంటే ఒకవేళ సిచ్యువేషన్ బట్టి ఆ పర్సన్ ఎంత టాలరెన్స్ ఉంది అనే దాన్ని బట్టి 5 to 10 days వరకు మనం వాటర్ ఫాస్టింగ్ చేయించవచ్చు. దాంట్లో లెమన్ అండ్ హానీ కలిపి తీసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మనం హెవీగా వాటర్ తీసుకున్నాం కాబట్టి అది కొంచెం ఫిల్లింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది కొంతవరకు క్యాలరీ బర్న్ చేయడానికి అంటే లో క్యాలరీ ఫుడ్గా యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు దీంతో పాటుగా అంటే చాలా మంది చేసే విషయాలు ఏంటంటే ఏదో ఆవేశపడి ఏదో మన స్విచ్ చేయగానే బలి పెరిగారన్నట్టుగా ఓవర్ నైట్ గా వెయిట్ తగ్గాలి అని చెప్పి ఏదైతే మైండ్ సెట్ ఉంటుందో ఫస్ట్ వాళ్ళ దాంట్లో నుంచి బయటికి రావాలి. మీకు ఇవాళ కనబడుతుంది ఏదో మీరు వెయింగ్ మిషన్ నిలబడ్డారు, మీకు అబ్బో అని బెంబలెత్తిపోతారు. బట్ దాని వెనక బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ ఎన్ని రోజుల నుంచి జరిగింది, రైట్? మీరు ఎగ్జాక్ట్లీ బిఎంఐ నుంచి మీరు ఒక 10 kgs 15 kgs ఎక్కువ ఉన్నారంటే అది ఓవర్ నైట్ గా జరిగిన ప్రోగ్రామ్ కాదు, మంత్స్ లో జరిగిన ప్రోగ్రామ్ కాదు, ఇయర్స్ టుగెదర్ గా జరిగిన ప్రోగ్రామ్. అండ్ దానికి కాంట్రిబ్యూట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్లీప్. మీకు క్వాలిటీ స్లీప్ ఉందా లేదా, అట్లీస్ట్ ఒక 6 hours, వరెస్ట్ కేసులో 6 hours క్వాలిటీ స్లీప్ ఉందా లేదా, అది ఇంపార్టెంట్. ప్లస్ మీ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఫుడ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, మీరు రెగ్యులర్గా టైమింగ్గా తీసుకుంటున్నారా లేదా, రైట్? ఇప్పుడు చాలామంది మన ఇండియన్ కాంటెక్స్ట్ చూస్తే పొద్దున్న లేవగానే ఎంటీ స్టమక్లో ఒక కప్పు కాఫీ టీ వేసేస్తారు, రైట్? తర్వాత విపరీతమైన స్వీట్స్ షుగర్స్ అనేది తింటూ ఉంటారు, కాప్స్ తింటూ ఉంటారు. సో ఇవన్నీ యాడప్ అవుతాయి. అంటే ఎక్కడో ఏదో వీడియో చూసాము ఫట్ మనం చేసేస్తున్నాం అంటే కాకుండా అదొక ప్రాసెస్, అదొక 6 months ప్రాసెస్. అది ఆ ప్రాసెస్లో ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ మళ్ళీ ఏదో పనిష్మెంట్లా కాకుండా, రైట్? ఖచ్చితంగా ఫిజికల్ మూమెంట్స్ అనేవి ఉండాలి. మీకు అసలు ఏమీ కుదరలేదు అనుకోండి, అట్లీస్ట్ వాకింగ్ అనేది చేయండి, రైట్? దానికంటే నెక్స్ట్ లెవెల్లో స్విమ్మింగ్ చేసుకోవచ్చు, దానికంటే యోగా ప్రాణాయామం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తుంటారు వెయిట్ లాస్కి 6 months చాలా సివియర్గా చేస్తూ ఉంటారు, చేసి మంచి రిజల్ట్స్తో వెళ్తుంటారు అనమాట. సో వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఓవర్ నైట్ అవుతుందని ఎవరో వీడియోలో చెప్పారు 15 days అని, ఎవరో వీడియోలో చెప్పారు 1 week అని చెప్పి, రైట్? అది జరగచ్చు. మీరు ఒకవేళ 1 week లెమన్ అండ్ హానీ వాటర్ తీసుకున్నారు, మీరు 2 kgs తగ్గారు, రైట్? అక్కడ మీకు వచ్చింది మజిల్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్ కాదు, వాటర్ లాస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో చాలా మంది దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు జరుగుతుంది బాడీలో మజిల్ లాసా ఫ్యాట్ లాసా తెలుసుకోవాలి. ఒకవేళ మజిల్ లాస్ జరిగిందనుకోండి అది చాలా సివియర్ డ్యామేజ్, లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. కాబట్టి మీరు ఫ్యాట్ డ్యామేజ్ అని అంటే ఫ్యాట్ రిడక్షన్, ఫ్యాట్ లాస్ అనేది జరగాలి. దాని కొరకు అన్ని యాంగిల్స్లో అంటే ఒక వడికన్ సేప్ పర్ఫెక్ట్ ప్రాపర్ ప్రోగ్రామ్ అనేది చేయాలి. నాకు అసలు టైం లేదు, రైట్? నేను ఓన్లీ లెమన్ వాటర్ మీద ఉంటాను, నాతో ఆసనాస్ కావు, ప్రాణాయామాస్ కాదు, వాకింగ్ కాదు, ఇవన్నీ చెప్పారనుకోండి దిట్స్ కంప్లీట్లీ వేస్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తూ, రైట్? ఫస్ట్ స్లీప్ సెట్ చేసుకోండి, డైట్ సెట్ చేసుకోండి, అండ్ మెంటల్ స్ట్రెస్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ స్ట్రెస్ లేకుండా ఈవెన్ అసలు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా విపరీతమైన స్ట్రెస్ గురవుతున్నారు. అవును సార్, మన దగ్గర క్లయింట్స్ వస్తుంటారు కదా, వాళ్ళు కూడా విపరీతమైన స్ట్రెస్ గురవుతున్నారు. యాక్చువల్గా ఆ 9 months అనేది ఒక వాట్ యూ కెన్ సే ప్రీషియస్ పీరియడ్, రైట్? వెరీ కేర్ఫుల్ పీరియడ్ ఇన్ దిస్ లైఫ్. అప్పుడు వాళ్ళు ఏదో డైట్లు చేసి ఏదో నానా హంగామాలు చేసి ఆ వర్క్ స్ట్రెస్ తీసుకొని, ఫ్యామిలీ స్ట్రెస్ తీసుకొని, రిలేషన్ స్ట్రెస్ తీసుకొని ఇవన్నీ గొడవలు పడిపోతుంటారు. సో ఇవి కాకుండా మీరు ఎంత కామ్గా ఉంటున్నారు అది ఇంపార్టెంట్. సో మీకు ఏమీ చేత కాకపోతే ఈవెన్ వాకింగ్ కూడా కాలేదనుకోండి, బ్రెత్ వర్క్ చేసుకోండి, ప్రాణాయామ చేసుకోండి. అంటే ప్రాణాయామ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీకు మెంటల్ పీస్ వస్తుంది. ఆ మెంటల్ పీస్ రావడం వల్ల మీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం వల్ల మీ బయాలజికల్ సిస్టమ్ అంటే మీరు ప్రాపర్గా నిద్రపోతే ఇవాళ మీ బాడీలో ఏవైతే ఫంక్షన్స్ జరిగాయో అవన్నీ రేపు జరగాలి. రేపు జరగాలంటే నైట్ బాడీ అంతా రిపేర్ చేసుకుంటుంది. అంటే రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు లంచ్ బాక్స్ తీసుకొచ్చారు, ఆ లంచ్ బాక్స్ ఇవాళ వాష్ చేస్తే రేపు మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకోవడానికి రెడీ ఉంటుంది. సో సేమ్ అదే విధంగా రేపు మీ డైజెషన్కి ఏం ఎంజైమ్స్ కావాలి, రైట్? మీ డే టు డే యాక్టివిటీస్కి ఏం హార్మోన్స్ కావాలి, ఆ సెక్రీషన్ ప్రాసెస్ అంతా కూడా నైట్ జరుగుతుంది అనమాట. అది డిస్టర్బ్ గా ఉంటే ఎగ్జాక్ట్
ఎగ్జాక్ట్లీ. సో ఆ నైట్ మీకు క్వాలిటీ స్లీప్ కనుక ఉంటే, ఆ ప్రాసెస్ అంతా ప్రాపర్ గా ఉంటే నెక్స్ట్ డే అనేది యాక్టివ్ గా ఉంటుంది, ప్లస్ ప్రొడక్టివ్ గా ఉంటుంది, ప్రాపర్ గా ఉంటుంది. సో మీరు మెయిన్ రూట్ కాజ్ ని వదిలేసి మిగతావన్నీ చేసుకుంటూ పోయారనుకోండి, జస్ట్ లైక్ ఒక అబ్బాయి ఏడిస్తే వాడికి చాక్లెట్ ఇస్తే ఎన్నిసార్లు చాక్లెట్ ఇస్తారు? అసలు వాడు ఎందుకు ఏడుస్తున్నాడు, వాడి రీజన్ ఏంటి, నిజంగా జెన్యున్ గా వాడికి ఏదైనా ప్రాబ్లం ఉండి ఏడుస్తున్నాడా, కడుపులో నొప్పేసి వేస్తున్నాడు, మీరు చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ తినేసి గమ్ము నూరుకుంటాడు, బట్ వాడి ప్రాబ్లం అలాగే ఉంది కదా. ఓకే సార్, ఒక్క లెమన్ వాటర్ కాకుండా మనం తీసుకునే డైట్ అనేది ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అంటే మళ్ళీ ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అనమాట. అంటే అతను కస్టమైజ్డ్ లాగా అతని యాక్టివిటీస్ ఏంటి, రైట్, ఆ విటమిన్ డెఫిషియన్సీ ఉందా, మినరల్ డెఫిషియన్సీ ఉందా. అంటే మన దగ్గర ఎవరైతే ప్రోగ్రామ్కి వస్తారో మనం ఫస్ట్ వాళ్ళకి ప్రొఫైల్ అనాలిసిస్ చేస్తాం. ఆ ప్రొఫైల్ అనాలిసిస్ చేసి దాన్ని బట్టి మీరు అన్నట్టుగా కస్టమైజ్ డైట్ మనం వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే కార్బ్స్ తగ్గించేస్తారు, మరీ జీరో చేయకూడదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కంప్లీట్ జీరో చేస్తుంటారు. అలా జీరో చేయకూడదు, కార్బ్స్ ఉంచుతూ కార్బ్స్తో పాటు ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్, మళ్ళీ రైట్ హెల్దీ ఫ్యాట్ ఇస్తూ, రైట్, అలాగే ప్రోటీన్ ఇస్తాం అన్నట్టు. అంటే వెజిటేరియన్ వాళ్ళు ఉంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఉంటే నాన్ వెజిటేరియన్, వాళ్ళ వాట్ యూ కెన్ సే టేస్ట్ బట్టి, వాళ్ళ హ్యాబిట్ని బట్టి ఈ 3 ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకుంటాం అన్నమాట, ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ మీల్లో. ఓకే, సో దాని ద్వారా దీన్ని బ్యాలెన్సింగ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.